అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీపీ ఆస్ట్రాలజిక్స్ అండ్ వెల్కమ్ టు డిఫరెంట్ టు లెర్న్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు చూడబోయే టాపిక్ ఏమిటి అంటే, ఎవరికి జాబ్లో కానీ బిజినెస్లో కానీ మంచి గ్రోత్ ఉంటుంది సార్. ఒక D1 చక్రము చూడంగానే ఎవరు మంచి గ్రోత్ ఉంటుంది అని కనుక్కోవాలనుకుంటే, ఎవరి జాతకంలో గురువు ప్లస్ అని గ్రహ చేరికండి ఏ రాశిలో ఉన్నా సరే వాళ్ళకు మంచి గ్రోత్ ఉంటుంది సార్. జాబ్లో కానీ బిజినెస్లో కానీ ఫస్ట్ వాళ్ళు జాబ్ చేస్తారని తర్వాత ఫ్యూచర్లో బిజినెస్ చేద్దాం అనుకుంటారు సార్. మీ జన్మజాతకంలో గురువు ప్లస్ అని గ్రహ చేరుకుంటే అవుతుంది సార్. ఇంకా కొన్ని కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఇచ్చాను. అంతకన్నా ముందుగా మనము ఈ గురువు ప్లస్ అని గ్రహ చేరిక ఉన్న వాళ్ళకి ఫలితాలు ఏంటి అని తెలుసుకుందాం సార్ వచ్చేసి. అప్పుడు గురువు ప్లస్ అని వాళ్ళకైనా ఉంటాయి సార్, మిగతా వాళ్ళకి ఏంటని అడుగుతారు కదండి. అప్పుడు మనము ప్లానెట్ కంజంక్షన్స్ ఉన్నాం సార్, మన క్లాస్లో చెప్తాం ఇవి. నేను ఒక గ్రహ చేరిక బేసిక్స్ తెలుసుకోవాలి సార్. గురువుస్ అని ఎన్ని రకాలుగా గ్రహ చేరిక పనిచేస్తుంది మన D1 చక్రంలో అనేసి. అప్పుడు మనకు గురువు శని చూడండి ఒకే రాశిలో కలిసి ఉండడం సార్, ఇది ఒకటి ఇచ్చానమాట. ఈ గ్రహ చేరిక ఫలితాలు ఎంత ఉంటాయంటే 100% పనిచేస్తాయి సార్, రెండు గ్రహాలు కలిసి ఉంటే. లేదు సార్ నా జాతకంలో గురువు శని దృష్టి మాత్రమే ఉంది అనుకున్నారనుకోండి, దృష్టి ఉంటే మాకు 20% ఫలితాలు ఉంటాయండి సార్. లేదు సార్ నాకు గురువు శని దూరంగా వేరే రాశిలో ఉన్నారు, కానీ డిగ్రీస్ ప్రకారంగా +or- 3 degrees డిఫరెన్స్ ఉంది అంటే కూడా ఉంటాయి సార్ ఫలితాలు. మనకు 20% ఫలితాలు ఉంటాయండి. గురువు 10 degrees, శని 13, గురువు 10, శని 7 డిగ్రీ డిఫరెన్స్ చూస్తే 3 degrees డిఫరెన్స్ ఉంటుందండి. లేదంటే గురువు శని సేమ్ డిగ్రీ ఉండడము. లాస్ట్ 5వ పాయింట్, గురువు శని వచ్చేసి పక్క రాశిలో ఉన్నా కూడా మనకు 20% ఫలితాలు ఉంటాయి సార్. కలిసి ఉన్నా కూడా పక్క రాశిలో ఉన్నా కూడా అనమాట. తర్వాత నక్షత్ర పరివర్తన సార్, గురు గ్రహము శని నక్షత్రంలో ఉండడము, శని గ్రహము గురు నక్షత్రంలో ఉండడము. ఇది మనకు గురువు శని యొక్క గ్రహ చేరిక ఇన్ని 5 రకాలుగా ఉంటుంది సార్ వచ్చేసి. ఈ 5 రకాలు ఉండే వాళ్ళందరికీను ఇక్కడ ఇచ్చిన ఫలితాలు ఇక్కడ ఇచ్చాను చూడండి సార్. ఈ ఫలితాలన్నీను ఐదు రకాలుగా ఉంది కదా సార్. గ్రహ చేరిక, దృష్టి, గురువు శని గ్రహ చేరిక ఉన్న, గురువు శని దృష్టి ఉన్న, గురువు శని సేమ్ డిగ్రీ +or-3 ఉన్న, గురువు శని నక్షత్రాలు పరివర్తన చేసుకున్న, గురువు శని పక్క రాశిలో ఉన్న ఇక్కడ రిజల్ట్ ఇచ్చారండి. వాళ్ళందరికీ ఈ ఫలితాలన్నీ వర్తిస్తాయి సార్ వచ్చేసి. ఎవరికి సార్ జాబ్లో బిజినెస్లో మంచి గ్రోత్ ఉంటుందంటే అది గురువు ప్లస్ అని గ్రహ చేరిక ఉన్న వాళ్ళకు సార్. కరెక్ట్ ఫలితాలు ఎప్పుడు సార్ వస్తాయని చూద్దాం సార్ వచ్చేసి. అంతకన్నా ముందండి, గురువు అంటే మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి సార్, గోల్డ్, మనీ, గౌరవము, పిల్లలండి. శని అంటే జాబు, బిజినెస్, సొంత ఊరు సార్ వచ్చేసి. అప్పుడు సార్ గురువు ప్లస్ శని గ్రహ చేరిక కలపండి, మనీ ప్లస్ జాబు, మనీ ప్లస్ బిజినెస్. ఈ ఫలితాలు ఎప్పుడు సార్ అంటే మనం ప్రతి ఒక్కరు జాబ్ అనే చేస్తూ ఉంటాము, బిజినెస్ అనే చేస్తూ ఉంటాం కదా సార్ వచ్చేసి. అప్పుడు చూడండి ఫలితాలు ఎప్పుడు వస్తాయంటే, గురుదశ మనకు 16 ఏళ్ళు ఉంటుంది సార్, శని దశ 19 ఏళ్ళు, రెండు కలుపుకోండి సార్ వచ్చేసి. కలుపుకుంటే 35 ఏళ్ళు. అప్పుడు 35 years తర్వాత ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది సార్ వచ్చేసి, దాంట్లో డౌటే లేదు. కానీ మళ్ళీ ఇంకొక పాయింట్ మనం ఏం యాడ్ చేస్తున్నామంటే, శని 12 రాశులు తిరిగి రావడానికి పట్టే సమయం 30 years అండి. అప్పుడు చూసే పాయింట్ ఇచ్చాను, 38 years to 35 years, 30 సంవత్సరం తర్వాత లేదంటే 35 సంవత్సరం తర్వాత మంచి గ్రోత్ ఉంటుంది సార్ వాళ్ళకి. ఇంకొక పాయింట్ లేదంటే పిల్లలు పుట్టిన తర్వాత మంచి గ్రోత్ ఉంటుంది సార్. ఇక్కడ గ్రోత్ అంటే ఏంటంటే ఫినాన్స్ గ్రోత్ అనేది, మనకు డబ్బు గురించే మాట్లాడుతున్నాం సార్. మంచి జాబు, మంచి గ్రోత్, మంచి శాలరీ. అప్పుడు ఈ గ్రహ చేరిక చూడండి సార్, వీళ్ళు గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా ఈ గ్రహ చేరుకున్న వాళ్ళు మీరు చిన్న లెవెల్ జాబ్ నుంచి పెద్ద జాబ్ లెవెల్కి వెళ్తారు సార్. వీళ్ళు ఎలాంటి పని అయినా చేస్తారు సార్. శని అంటే చాలా చిన్న జాబ్ కదా సార్, గౌరవం లేకుండా ఉండే జాబ్ అండి. ఎంత పని అయినా సరేనండి, చిన్న పని అనేసి చేస్తారు సార్. అదే పని నేర్చుకొని పెద్ద పై లెవెల్కి వెళ్తారండి. ఇది మీరు ఎవరు అంతగా వెళ్ళలేరు సార్. చెప్తారనమాట, నేను చిన్నప్పుడు తెలిసిన ఎంత చిన్న జాబ్ చేసినా అంటారండి. 5,000కు 10,000కు పని చేసి కూడా తర్వాత లక్షలు సంపాదించేది ఈ గ్రహ చేరికే సార్. అది మీరు చిన్న బిజినెస్ చూడండి సార్, పెద్ద బిజినెస్ చేసేది వీళ్ళండి. చెప్తారు సార్ కొంతమంది, అతను ఒక వ్యక్తి ఎక్కడైతే పని చేస్తూ ఉంటాడో అక్కడే ఆ వ్యక్తి ఓనర్ అయిపోతాడండి. ఓకేనా సార్. వర్కర్గా ఉండే వ్యక్తి ఓనర్గా అయ్యే గ్రహ చేరిక చేస్తారంటే గురువు ప్లస్ అనేనండి. మీరు జాబ్ చేస్తారు, కంపెనీలు పనిచేస్తున్నారు, ఏదో ఒక రోజు కంపెనీకి మీరు CEO అయిపోతారు, కంపెనీ మీరు కొనుక్కుంటారండి. అవన్నీ మనకు కొంతమంది రావు సార్ గ్రహ చేరిక. బట్ బిజినెస్ వాళ్ళంతా వాళ్ళు అట్లే ఉంటారు సార్ వచ్చేసి. కంపెనీలు పనిచేస్తూ ఉంటారు, వర్కర్గా ఉంటారు, కొన్ని రోజుల తర్వాత డబ్బులు కలిసి వస్తే డబ్బులు ఉంటే వాళ్ళ దగ్గర అయిపోతుందండి. ఎందుకు సార్ అంటే ఈ గురువు అంటే డబ్బులు, మనం బిజినెస్ చేయాలంటే డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి కదా సార్ వచ్చేసి.
అప్పుడు వీళ్ళు రోజు కష్టపడి 5 ఏళ్ళు 10 ఏళ్ళు కష్టపడి తెలుసుకుంటారనమాట. ఓకే, ఈ బిజినెస్ కోసం ఇంత డబ్బులు కావాలి కదా అని తెలుసుకుంటారండి. వాళ్ళ దగ్గర డబ్బులు ఏదో ఒక విధంగా వాళ్ళు అరేంజ్ చేసుకుంటారండి. ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఖర్చు పెట్టుకొని, ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ ఖర్చు పెట్టుకొని, సంపాదించుకొని, ఒక 10 లక్షలు అంత డబ్బులు పెట్టుకొని తర్వాత కంపెనీ స్టార్ట్ చేస్తారండి. వాళ్ళు వ్యాపారాలు స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి ఆ ఓపిక ఉంటుంది సార్. శని అని ఓపిక ఇచ్చేది మనకు. అప్పుడు చూడండి, ఎందుకంటే ఇది కాలపురుష చక్రం ప్రకారంగా 10వ స్థానం అధిపతి 11వ స్థానం అధిపతి శని అండి. శని అంటే కష్టపడు, 11 అంటే లాభం అండి. చెప్తారు కదా సార్, కష్టపడితేనే లాభం వస్తుంది అనేసి. తర్వాత ఇది 9వ స్థానం అధిపతి గురువు అవుతాడు సార్. 12 కూడా గురువే అవుతాడండి. ఖర్చు పెట్టాలి కదా సార్, ఏదన్నా డొనేషన్స్ అవంతాను. 9 అంటే భాగ్యం కలిసి వస్తుందన్నమాట. అప్పుడు ఈ గురువు శని గ్రహచర్య ఉన్న వాళ్ళు కంపెనీ కోసం చాలా డొనేషన్స్లో చాలా చేస్తూ ఉంటారు సార్ వాళ్ళు. సో మీ జాతకంలో ఉంటే మీకు 30 ఇయర్స్ లేదా 35 ఇయర్స్ తర్వాత, లేదంటే పిల్లలు పుట్టిన తర్వాతే మనకు మంచి జాబ్ ఉంటుంది అనేటికి అర్థం సార్. అంతవరకు మీకు చాలా కష్టాలు పడతారు సార్ ఈ శని గ్రహం ఎన్ని కష్టాలు అంటే 30 ఏళ్ళ లోపల ఇదంతా ఏమి జాబ్ ఉండదు చూడండి సార్. కష్టపడతానే ఉంటారన్నమాట గురువు ప్లస్ శని. అప్పుడు ఆ కష్టాన్ని ఒక విలువ అర్థం చేసుకున్న తర్వాతే, శని అర్థం చేసుకున్న తర్వాత గురువు మనకు డబ్బులు ఇస్తాడు సార్ దీంట్లో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి సార్ అంటే, ఫినాన్స్ అస్ట్రాలజీ బెస్ట్ గ్రహచేరిక సార్ ఇది. డబ్బు ప్రకారంగా మెడికల్ అస్ట్రాలజీలో బ్యాడ్ గ్రహచేరిక సార్. ఎందుకంటే డబ్బు సంపాదించే కొలది హెల్త్ సమస్యలు వస్తాయి సార్. ఇది ఒకటే అండి దీంట్లో నెగిటివ్. మీకు ఎప్పుడైతే డబ్బులు వస్తున్నాయో అప్పుడైతే హెల్త్ ప్రాబ్లం వస్తాయి సార్ ఇదే సార్ మెయిన్. గురువు ప్లస్ ని గ్రహచేరుకున్న వాళ్ళు వరి అవుద్దండి. మీరు దీన్ని కలుపుకుంటూ పోతాను సార్. ఈ 35 ఇయర్స్ అయింది కదండి. ఈ 35 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒక 16 ఏళ్ళు వేయండి సార్ మళ్ళీ ఒక 19 ఏళ్ళు యాడ్ చేసుకోండి. ఈ ఏజ్లో అంతా మన గ్రోత్ ఉంటుందండి. ఇక్కడైతే 40 50 51 అవుతుంది కదా సార్. 51లో గ్రోత్ ఉంటుంది సార్. పెద్ద గ్రోత్ ఉంటుంది మళ్ళీ మనకు. సో అట్లా మనం ఎవరీ 30 ఇయర్స్కి మీరు వేసుకుంటా ఉన్నాడు సార్. 30 ఇయర్స్కు 30, 60 ఇయర్ తర్వాత 90 సార్. అట్లా వరకు వేసుకుంటే చాలు కదా సార్. మనకు ఖచ్చితంగా గ్రోత్ కనపడుతుంది సార్. డబ్బు అంటేనే ఇది ఒకటే సార్ గురువు. చిన్న జాబ్ నుంచి పెద్ద జాబ్ వరకు చేసేది వీళ్ళు ఒక్కరేనండి. వాళ్ళు మీరు పేషెన్స్గా ఓపిక్గా ఒకే కంపెనీలో మీరు ఉండిపోతారండి. మీ లక్షణం అది. తర్వాత మీకే తెలుసు సార్. ఆల్రెడీ ఉంటారు కదా సార్, 60 ఏజ్ చూస్తూ ఉంటారు అందరూ. ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి సార్. నాకు చిన్న లెవెల్ జాబ్ నుంచి పెద్ద జాబ్కి వచ్చాను, తర్వాత చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారం చేసుకొని కమెంట్ చేస్తే మిగతా వాళ్ళకి యంగ్స్టర్స్ కొంచెం ధైర్యం వస్తుంది సార్ కదా సార్ మీకు అట్లా ఏమైనా జరిగింటే కింద అయితే కమెంట్ చేయండి సార్ సో గురువు ప్లస్ ఇంకా కొన్ని ఏం చేస్తుంది సార్ అంటే, గురువు ఏ గ్రహంతో కలిసి ఉన్నదో ఆ గ్రహకారకత్వాలను ఉత్సాహపరుస్తుంది సార్ గురువు శని అంటే కష్టపడ్డాము, ఇంకా కష్టపడు వ్యాపారం ఇంకా చేయి అని చెప్పి కష్టపడతా ఉంటాడు సార్ వీళ్ళే ఈ గ్రహచేరు కొన్ని వాళ్ళు చూడండి 1+1 డ్యూటీ చేస్తూ ఉంటారండి. 8 అవర్స్ డ్యూటీ అంటే ఎక్స్ట్రా 4 గంటలు పనిచేస్తారు సార్ వాళ్ళు. ఎందుకంటే గురువు ఎంకరేజ్ చేస్తారు సార్. శని 8 అవర్స్ కాదు, ఇంకా ఎక్కువ చేయంటారు సార్. అలా చేయడం వల్లనే వాళ్ళు చూసేసి ఎప్పుడు ఇతను ఆఫీస్లో ఉంటాడని చెప్పి లాస్ట్ వాళ్ళకు శాలరీ పెంచుతారు సార్ ఎంప్లాయీస్, ఓనర్స్ అంతే అనమాట, బాస్ సో ఈ గ్రహచేరుకు ఉన్న వాళ్ళు లాభం ఉంటేనే ఎంత కష్టపడితే అంత బాగా పనిచేస్తుంది సార్ లాభం ఉంటేనే కష్టపడి బాగా పనిచేస్తారు సార్. ఎందుకంటే 11వ స్థానం అధిపతి కదండి. 10, 11 ఒకటే అనమాట. 9, 12 అంటే డబ్బులు కావాలి, పేరు కావాలి. కాబట్టి లాభం ఉంటే కష్టపడి బాగా పనిచేస్తారు సార్. లాభం లేని చోట వాళ్ళు ఉండరండి. వీళ్ళు జాబ్ చేయాలన్నా బిజినెస్ చేయాలన్నా ఉత్సాహం ఎక్కువ చేస్తుంది సార్. అదొకటి. సొంత ఊళ్ళో ఉండే ప్రజల్ని ఎక్కువ ఇష్టపడతారండి వీళ్ళు మొదటి సంతానం కలిగిన తర్వాత జాబ్లో కానీ బిజినెస్లో కానీ మంచి అభివృద్ధి డెవలప్మెంట్ ఉంటుంది సార్ వీళ్ళకి సో వీళ్ళు మొదటి సంతానం కలిగిన తర్వాత ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారు. వీళ్ళకి ఎంత కష్టపడితే అంత లాభం సార్ తర్వాత వీళ్ళు బిజినెస్ కోసం కూడా సంతోషంగా ఖర్చు పెడతారు సార్ ఏదన్నా వీళ్ళకు వచ్చిన డబ్బులు మొత్తం బిజినెస్లో పెట్టడం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. నెక్స్ట్ ఈ గ్రహచేరుకున్న వాళ్ళు గురువు శని ఇద్దరు కలిసి వక్రీకరిస్తే గుడ్ బిజినెస్ మ్యాన్ సార్, గుడ్ ఫినాన్షియల్ పర్సన్ అవుతారండి వాళ్ళు ఈ గ్రహచేరుకుంటేనే బిజినెస్ మ్యాన్ సార్ అయిపోయింది సార్ ఇంకా వక్రీకరిస్తే ఇంకా బలం సార్. ఒక గ్రహం వక్రీకరిస్తే కొంచెం బలము, 2 గ్రహాలు వక్రీకరిస్తే ఇంకా బలం సార్. దానికి బలం తోడవుతుంది అనమాట. సో మీరు టాప్ ర్యాంకింగ్ అనేటికి అర్థం సార్ బిజినెస్లో సార్. నాకు అలానే కాదు, ఇప్పుడు రాశి కారకత్వం చూద్దాం సార్ ఎవరికన్నా మీనరాశిలో శని ఉన్నా, ధనుసు రాశిలో శని ఉన్నా, మకర రాశిలో గురువు ఉన్నా, కుంభరాశిలో గురువు ఉన్నా అండి. ఇవి రాశి కారకత్వం ఫలితాలు. అప్పుడు వీళ్ళకి కూడా శని గురు కాంబినేషనే కదా సార్ శని ఇంట్లో గురువు ఉన్నాడు, గురువు ఇంట్లో శని ఉన్నాడు సార్ అప్పుడు ఇక్కడ గురువు ఇక్కడ శని ఉన్న వారికి కూడా ఇది వర్తిస్తుంది అనేటిగా అర్థం సార్
వాళ్ళకు 20% ఉంటాయి సార్ ఫలితాలు మనం చెప్పినవి. సో డైరెక్ట్గా రాశి చక్రంలో గురు ప్లస్ అని కలిసి ఉంటే వాళ్ళకు ఎక్కువ ఫలితాలు ఉంటాయండి. సో మీరు ఏదో ఒక రోజు ఖచ్చితంగా చిన్న లెవెల్ నుంచి పై లెవెల్కి వెళ్తే వెళ్ళడం అయితే గ్యారెంటీ, అందరికీ గ్రోత్ ఉంటుంది సార్ వచ్చేసి వాళ్ళకి. సో ఇదండి గురు ప్లస్ అని మంచి గ్రోత్ ఉండే గ్రహ చేరిక వచ్చేసి. సో ఎవరైనా అస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటే ఈ యొక్క వీడియోస్ ఇక్కడ నెంబర్ వాట్సాప్ చేయండి సార్, జ్యోతిష్యం నేర్చుకోవాలనుకుంటే. సో మీరు అడగచ్చు అందరికీ గ్రోత్ ఉంటుందా అంటే వీళ్ళకు గ్రోత్ చాలా ఎక్కువ ఉంటుందండి. గురువు తోడవుతారు కాబట్టి ఎంతైతే శని అంటే కష్టపడతామండి, ఒక రోజు కష్టపడి ఎందుకంటే గురువు అంటే డబ్బులు అండి, కరెక్ట్గా వాళ్ళు డబ్బులు తెచ్చుకుంటారనమాట, 1000 రూపాయలు 10,000 అని చెప్పేసి అండి వ్యాపారంలో. సో ఖచ్చితంగా వీళ్ళకు లాభం ఉంటేనే కష్టపడతారు సార్ బాగా వాళ్ళు. సో వాళ్ళకి తెలుసు ఎక్కడ కష్టపడాలి, ఎక్కడ లాభం ఉంది అనేసి. సో ఇది సార్ గురు ప్లస్ శని గ్రహ చేరిక యొక్క లక్షణాలు వచ్చేసి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.